హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ అండ్ పాకెట్ టెక్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే చాలా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ అప్డేట్ iOS 26.6.1 అప్డేట్ అయితే వచ్చింది. నా ఐఫోన్ 12 లో ఇది వచ్చేసి 471 MB అయితే ఉంది. ఈ అప్డేట్ అనేది ఐఫోన్స్ కే కాదు, ఐప్యాడ్ కానీ మ్యాక్ బుక్ కానీ మీరు iOS 26 లో ఉంటే 26.6.1 అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ తో పాటు మీరు కనుక iOS 27 పబ్లిక్ బెటా గానీ డెవలపర్ బెటా గానీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీకు డెవలపర్ బెటా 6 కూడా అవైలబుల్ గా ఉంటుంది. నా ఐఫోన్ 17 Pro Max లో చూస్తున్నారు కదా, 1.3 GB అయితే ఉంది. కొంచెం చిన్న అప్డేటే ఇది కూడా. ఇది డెవలపర్ బెటా 6. పబ్లిక్ బెటా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇవాళ కానీ రేపు కానీ పబ్లిక్ బెటా 4 కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ బెటాకి డెవలపర్ బెటాకి బిగ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సేమ్ సాఫ్ట్వేర్ నే డెవలపర్స్ కి రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ ఎలాంటి ఇష్యూస్ లేకపోతే పబ్లిక్ కి రిలీజ్ చేస్తున్నారు. ఫీచర్స్ అండ్ స్టెబిలిటీ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. డెవలపర్ బెటా 5 పబ్లిక్ బెటా 3 రెండు సేమ్ సాఫ్ట్వేర్సే. మన ఛానల్లో డెవలపర్ బెటా 5 మీద అయితే వీడియో చేశాను. ఆ వీడియోని ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. వీటితో పాటు మీరు కనుక ఇంకా iOS 18 సాఫ్ట్వేర్ యూస్ చేస్తుంటే మీకు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి iOS 18.7.10. ఇది ఐప్యాడ్ అండ్ ఐఫోన్స్ రెండింటికి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి 26.6.1 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. జనరల్, అబౌట్, ఇక్కడ వర్షన్ నెంబర్ చూస్తున్నారు కదా, 26.6.1 అని చెప్పి చూపిస్తూ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే, దీని మీద ట్యాప్ చేస్తే మీకు వర్షన్ నెంబర్ చూపిస్తుంది 23G83 అని చెప్పి. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, దిస్ అప్డేట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ ఫిక్సెస్. సో ఈ 0.1 అప్డేట్స్ లో మనకి సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ కింద లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, 26.6.1 అని చెప్పి ఉంటుంది. క్లిక్ ఆన్ దట్. దీంట్లో మనకి మోర్ దెన్ 25 న్యూ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్ గా ఈ సెక్యూరిటీ అప్డేట్ లో మీకు కనుక ఏదైనా అప్లికేషన్స్ వాడగా ఏదైనా క్రాష్ అవుతున్నా, సఫారీలో ఏదైనా సెర్చ్ చేస్తుంటే యాప్ క్లోజ్ అవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఈ అప్డేట్ లో అయితే మీకు రిజాల్వ్ అవుతాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ చూస్తున్నారు కదా, ఆడియో ఇష్యూస్ ఇంపాక్ట్ చూడొచ్చు. అప్లికేషన్ యూజర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని అయితే లీక్ చేస్తుంది. ఈ ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. అండ్ మోర్ దెన్ 10 కర్నల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మీ సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ గా పనిచేయాలి, ఎటువంటి లీక్స్ అనేవి ఉండకూడదు అనుకుంటే ఈ సెక్యూరిటీ అప్డేట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీ ఫోన్ లో కనుక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే. అండ్ వీటితో పాటు కొంతమంది షార్ట్ కట్ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ షార్ట్ కట్స్ అయితే సరిగ్గా రన్ అవ్వట్లేదు. ఆ ఇష్యూని కూడా ఈ 26.6.1 అప్డేట్ లో అయితే రిజాల్వ్ చేశారు. 0.1 అప్డేట్స్ లో సెక్యూరిటీ ఫిక్సెస్ మాత్రమే ఉంటాయి. న్యూ అప్డేట్స్ అయితే ఏమీ రావు. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి నేనైతే 3 అవర్స్ అవుతుంది. నా ఫోన్ లో అయితే ఐఫోన్ 12 లో కూడా కొంచెం స్టేబుల్ గా ఉంది. నేనైతే ఇన్స్టాల్ చేసుకోమనే సజెస్ట్ చేస్తాను. కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, నా ఫోన్ బ్యాటరీ వచ్చేసి 79% కి వెళ్ళింది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకముందే వెళ్ళిపోయింది. ఇక్కడ బ్యాటరీ హెల్త్ లో ఇంపార్టెంట్ బ్యాటరీ మెసేజ్ అని చెప్పి చూపిస్తుంది. నేనైతే బ్యాటరీని అప్పుడే రీప్లేస్ చేయట్లేదు, బికాస్ పీక్ పర్ఫార్మెన్స్ అనేది నార్మల్ గానే ఉంది. ఇంకొక 2-3 మంత్స్ అయితే యూస్ చేయడానికి ట్రై చేస్తాను. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసి 26.6 కి 26.6.1 కి బిగ్ బ్యాటరీ లైఫ్ డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి iOS 18.7.10 గురించి మాట్లాడుకుందాము. ఈ అప్డేట్ వచ్చేసి మనకి ఓల్డర్ ఫోన్స్ కి రిలీజ్ చేశారు. iOS 18 కానీ iPadOS 18 కానీ ఆ డివైసెస్ కోసం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది. యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే iOS 18.7.10 అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కిందకి వెళ్తే యాక్సెసిబిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ని రిజాల్వ్ చేశారు. అండ్ ఆల్సో ఎయిర్ డ్రాప్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుంది. ఆ ఇష్యూని కూడా రిజాల్వ్ చేశారు. దీంట్లో కూడా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మోర్ దెన్ 30 న్యూ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. యాప్ స్టోర్ కి సంబంధించి, ఆడియోకి సంబంధించి. ఇంతాక మనకి 26.6.1 లో వచ్చిన సెక్యూరిటీ ప్యాచెస్ అన్ని ఈ ఓల్డర్ ఫోన్స్ కూడా పనిచేస్తాయి. వాటితో పాటు ఇంకొక 10 ఎక్స్ట్రా బగ్ ఫిక్సెస్ అనేవి ఈ ఓల్డర్ ఫోన్స్ కి అయితే జరుగుతుంది. కాంటాక్ట్ సంబంధించిన ఇష్యూస్ కానీ, బ్లూటూత్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ, మీ ఫోన్ లో సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్ గా పనిచేయడానికి, ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఈ అప్డేట్స్ అయితే యాపిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి iOS 27 డెవలపర్ బెటా 6. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు, ఇది iOS 27 కాబట్టి మళ్ళీ ఆప్టిమైజింగ్ సెర్చ్ అండ్ సిరి అని చెప్పి బ్యాక్ వచ్చేసింది. లాస్ట్ టైం నేను బెటా 5 ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా 2 days పట్టింది ఇది డిసపియర్ అవడానికి. 3 hours బ్యాక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను, ఇంకా ఆప్టిమైజింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇది ఇంకొక 24 hours అయితే చూపిస్తుంది. ఇక్కడ జనరల్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్తే iOS 27 అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సాఫ్ట్వేర్ ఇవాళ ఇన్స్టాల్ అయినట్టు, ఇన్స్టాల్ టుడే అని చెప్పి చూపిస్తుంది. ట్యాప్ చేస్తే వర్షన్ నెంబర్ చెక్ చేయొచ్చు. 24A5418B అని ఉంది. అఫీషియల్ అప్డేట్ రావడానికి ఇంకా 2 సాఫ్ట్వేర్స్ అయితే రావాలి. కొంతమంది అడుగుతున్నారు iOS 27 అఫీషియల్ అప్డేట్ ఎప్పుడని. September 14th or 15th అయితే మనకి అఫీషియల్ iOS 27 అప్డేట్ అయితే వస్తుంది. September 2nd
వీక్. ఎవ్రీ ఇయర్ ఇదే షెడ్యూల్. ఈ ఇయర్ కూడా అంతే ఉండబోతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ అప్డేట్ లో అయితే నాకు న్యూ ఫీచర్స్ అయితే ఏమీ కనిపించలేదు, కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ బ్యాటరీ మీద బ్యాటరీ నెంబర్ చూపిస్తుంది కదా, బ్యాటరీ పర్సెంటేజ్ నెంబర్. ఈ పర్సెంటేజ్ ఐకాన్ అయితే కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. ఎలాంటి వాల్ పేపర్ ఉన్నా సరే పర్సెంటేజ్ అనేది క్లియర్ గా చూడొచ్చు. అంతేకాకుండా మనకి న్యూ సెర్చ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు కదా iOS 27 లో. దీని యానిమేషన్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా ఉందో. ప్రీవియస్ యానిమేషన్ తో కంపేర్ చేస్తే కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుంది. మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ అప్లికేషన్ లోకి వెళ్తే బేటా 6 రిలీజ్ నోట్స్ ఒకసారి చెక్ చేయొచ్చు. రిజాల్వ్ ఇష్యూస్ అయితే మెన్షన్ చేశారు. ఎయిర్పాడ్స్ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ, బ్లూటూత్ ఇష్యూస్ కానీ రిజాల్వ్ చేసిన ఇష్యూస్ మొత్తం ఉంటాయి. అండ్ ఆల్సో కిందకి వెళ్తే నోన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో రిజాల్వ్ చేస్తారు. నోన్ ఇష్యూస్ అన్నమాట. మీరు కూడా బేటాలో ఉండి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఈ సపోర్ట్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రిపోర్ట్ అయితే చేయొచ్చు. అండ్ లాస్ట్లీ బేటా 5 లో ఏదైనా అప్లికేషన్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటే హోమ్ బార్ అనేది చూపించేది కాదు. ఆ ఇష్యూ బేటా 6 లో కూడా ఉంది. ఇది లాక్ చేసి అన్లాక్ చేస్తే గానీ ఇష్యూ అయితే సాల్వ్ అవ్వట్లేదు. లేదు అంటే ఐఫోన్ ని రీస్టార్ట్ చేయాలి. బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. 6 డెవలపర్ బేటాస్ చూసాము. సాఫ్ట్వేర్ చాలా బాగుంది. ఎయిర్ డ్రాప్ స్పీడ్స్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాటరీ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ పే గురించి మాట్లాడుకుందాము. చాలా మంది యాపిల్ పే గురించి అయితే లాస్ట్ వీడియో కింద అడిగారు. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం యాపిల్ పే అనేది అక్టోబర్ లో కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో కానీ ఇండియాలో అఫీషియల్ గా రిలీజ్ అవబోతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాము. ఇంత స్ట్రాంగ్ రూమర్స్ అనేవి ప్రీవియస్ గా లేవు. అక్టోబర్ లో యాపిల్ పే ఇండియాలోకి వచ్చే ఛాన్స్ 80% ఉంది. అందుకే రూమర్స్ అన్ని కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, యాపిల్ పే ఒకవేళ ఇండియాలో రిలీజ్ అయితే ఐఫోన్ 18 సిరీస్ కి పనిచేస్తుందా లేదంటే ఓల్డర్ ఫోన్స్ కూడా పనిచేస్తా అని. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఫోన్లు అన్నిటికీ యాపిల్ పే అనేది పనిచేస్తుంది. ఈవెన్ ఇన్ ఐఫోన్ 12. ఇక్కడ ఐఫోన్ 12 లో చూడొచ్చు మనకి వాలెట్ అప్లికేషన్ ఉంటుంది. ఈ వాలెట్ అప్లికేషన్ లోకి వెళ్తే నాకు చూస్తున్నారు కదా చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ యాపిల్ కార్డ్. యాపిల్ కార్డ్ అయితే ఇండియాలోకి ఇప్పట్లో అయితే రాదు. మీరు ఆల్రెడీ ఏదైనా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యాడ్ చేయాలి అని అనుకుంటే ఈ వాలెట్ అప్లికేషన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వాలెట్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ అని చెప్పి చూపిస్తుంది. కొంతమంది అడుగుతున్నారు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్ కూడా యాడ్ చేయొచ్చా అని. క్రెడిట్ కార్డ్ కి డెబిట్ కార్డ్ కి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఇంకా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కి అయితే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఎవరికి తెలియదు. సో అప్పుడే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ మాత్రమే అక్టోబర్ లో వచ్చే ఛాన్స్, అది కూడా 80% మాత్రమే ఉంది. నా దృష్టిలో ఫీచర్ అనేది రిలీజ్ అయినంత వరకు అది రూమర్ కిందే లెక్క. ఒకవేళ రిలీజ్ అయితే కనుక ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ అని చెప్పి మీ వాలెట్ అప్లికేషన్స్ లో చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ కంటిన్యూ. మీ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ని బ్యాక్ సైడ్ ఇలా ట్యాప్ చేస్తే చాలు వెరిఫికేషన్ తీసుకుంటుంది. పాస్పోర్ట్ కానీ ఒక్కోసారి మీ బ్యాంక్ కి కూడా కాల్ చేయమంటుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ కార్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఏ షాప్ లో షాపింగ్ చేసినా సరే ట్యాప్ టు పే సపోర్ట్ చేస్తే చాలు, ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ అయిపోతుంది. సేమ్ లైక్ గూగుల్ వాలెట్ కానీ సామ్సంగ్ వాలెట్ కానీ ఎలా యూజ్ చేస్తారో అలానే మీ ఐఫోన్ ద్వారా యాపిల్ పే అనేది యూజ్ చేసుకోవచ్చు. వెరీ కన్వీనియంట్ అండ్ యూస్ఫుల్ ఫీచర్. ఇప్పటికే చాలా లేట్ అయింది. లెట్స్ సీ అక్టోబర్ లో మరి యాపిల్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ 15 యూజ్ చేస్తున్నారు. 2 సిమ్స్ ని యూజ్ చేస్తారంట. ఒక సిమ్ కార్డ్ లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో సిమ్ కార్డ్ కి నో సర్వీస్ అని చూపిస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. మీరు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఏ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినా ఏదర్ ఇట్ బి ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్, డ్యూయల్ స్టాండ్ బై మోడ్ ఉంటుంది. అంటే డ్యూయల్ సిమ్ యాక్టివేట్ అని చెప్పి ఎవరు చెప్పరు. ఓన్లీ డ్యూయల్ స్టాండ్ బై మోడ్ మాత్రమే ఉంటుంది. అంటే 2 సిమ్ కార్డ్స్ యాడ్ చేసినా 4 ఈ సిమ్స్ యాడ్ చేసినా ఏ స్మార్ట్ ఫోన్ లో అయినా సరే ఒక్క సెల్యులార్ రేడియో రిసీవర్ మాత్రమే ఉంటుంది. ఒక దాంట్లో మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు రిసీవర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇంకో దాంట్లో సిగ్నల్ ఉండదు. బట్ దీనికి వర్క్ అరౌండ్ ఉంది. మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెల్యులార్ లోకి వెళ్ళి ఇక్కడ వైఫై కాలింగ్ అని చెప్పి ఉంటుంది. 2 సిమ్ కార్డ్స్ కి అది ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ సెల్యులార్ డేటా సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ సెల్యులార్ డేటా స్విచ్చింగ్ అని చెప్పి ఉంటుంది. ఆ ఫీచర్ కూడా ఆన్ లో ఉండాలి. ఈ 2 ఫీచర్స్ ని టర్న్ ఆన్ చేసుకుంటే ఇప్పటి నుంచి మీరు ఏదైనా సిమ్ కార్డ్ లో ఫోన్ మాట్లాడుతుంటే ఇంకొక సిమ్ కార్డ్ కి సిగ్నల్ చూపిస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఐఫోన్ 15 Pro Max యూజ్ చేస్తున్నారు. 26.6 అప్డేట్ వచ్చినప్పుడు అది 27 GB వచ్చింది. ప్రెసెంట్ 29.9 GB చూపిస్తుంది సాఫ్ట్వేర్ సైజ్. రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ కి ఒక 30 GB ఆర్ 40 GB సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు ఆ అప్డేట్ అనేది ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ మొత్తం మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తుంది. ఇక్కడ జనరల్ లోకి వెళ్ళి ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే మీకు iOS స్టోరేజ్ చెక్ చేయొచ్చు. ఇన్ జనరల్ iOS 27 కానీ iOS 26 కానీ 10 to 15 GB వరకు మాత్రమే ఉంటది. కానీ ఐఫోన్ 12 లో చూడొచ్చు 13.45 GB ఉంది. ఐఫోన్ 17 Pro Max లో 34 GB ఉన్న డీటెయిల్స్ లోకి వెళ్తే యాపిల్ ఇంటెలిజెన్స్ దాంట్లో 18 GB చూపిస్తుంది. iOS చూడొచ్చు 16 GB మాత్రమే ఉంది. యాపిల్ iOS సాఫ్ట్వేర్ అప్డేట్ మీకు 24 GB చూపించినా కూడా మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేసుకున్న తర్వాత అప్డేట్ సైజ్ అనేది మీకు 10 to 15 GB మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోలేదు, మీ ఐఫోన్ స్టోరేజ్ లో ఇక్కడ iOS 27
7 కానీ iOS 26.6 కానీ చూపిస్తుంది అనుకోండి, ఆ అప్డేట్ ని డిలీట్ చేసేయండి, లేదు అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి. ఇక్కడ అనవసరంగా చూపిస్తుంది అంటే పైన మీ స్టోరేజ్ లో ఆ స్పేస్ అనేది తీసుకుంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ మీకు ఊరికే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ లో చూపిస్తుంది అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ అనేది మీ ఫోన్ లో ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోతే మీ స్టోరేజ్ స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. అప్డేట్ యువర్ ఫోన్ అప్డేట్ చేసుకుంటే మీకు క్లియర్ గా ఏది ఎంత సైజ్ లో ఉందనేది డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ యాపిల్ మ్యూజిక్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నారు. యాపిల్ మ్యూజిక్ యాప్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇది ఎలా ఆపాలి అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ లోకి వెళ్ళి ఇక్కడ మ్యూజిక్ అప్లికేషన్ లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఆఫ్లైన్ లో సాంగ్స్ వినడానికి యాపిల్ మ్యూజిక్ లోంచి డౌన్లోడ్ చేస్తాం కదా, ఇవి ఎంత తగ్గించుకుంటే స్టోరేజ్ అనేది అంత తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇంపార్టెంట్లీ ఆప్టిమైజ్ స్టోరేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, ఇదైతే టర్న్ ఆన్ చేయండి. ఆటోమేటిక్ డౌన్లోడ్స్ కూడా ఆఫ్ చేసేసుకోండి. సో సాంగ్స్ అనేవి వినే కొద్దీ టెంపరీ ఫైల్స్ అనేవి మన సిస్టమ్ డేటాలో యాడ్ అయిపోయి యాపిల్ మ్యూజిక్ సైజ్ అనేది పెరుగుతూ పోతుంది. ఇది మీరు సాంగ్స్ ఎంత ఎక్కువగా వింటారు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. లేదు అంటే ఎన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేశారని దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే నాది ఎంత చూపిస్తుందో చూద్దాము. సో నా చూడొచ్చు యాపిల్ మ్యూజిక్ కన్నా యూట్యూబ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది, 3.7 GB. ఇది మీరు ఎంత ఎక్కువ వింటే అంత స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. నా యూట్యూబ్ మ్యూజిక్ లో చెక్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్స్ లో చూడొచ్చు కొన్ని వందల సాంగ్స్ అనేవి ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉన్నాయి. ఈ డౌన్లోడ్ చేయడం వల్ల ఇక్కడ నాకు 3.7 GB అయితే చూపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు సడన్ గా అప్డేట్ అయినట్టుంది, 3.9 GBకి వెళ్ళిపోయింది. సో డౌన్లోడ్ చేసా కాబట్టి స్టోరేజ్ తీసుకుంది. ఒకవేళ మీరు సాంగ్స్ డౌన్లోడ్ చేయకపోయినా కూడా స్టోరేజ్ తీసుకుంటే మీరు యాపిల్ మ్యూజిక్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నట్టు క్యాషే ఫైల్స్ అనేవి స్టోరేజ్ తీసుకుంటున్నాయి. ఇవి టెంపరీ ఫైల్స్, మీరు యూజ్ చేయడం మానేశారనుకోండి స్టోరేజ్ అనేది ఫ్రీ అయిపోతుంది. బట్ ఐఫోన్ వాళ్ళు ఏంటంటే క్లియర్ క్యాషే ఆప్షన్ అనేది మనకి ప్రొవైడ్ చేయరు. మనకి ఆండ్రాయిడ్ లో లాగా ఐఫోన్ లో మాన్యువల్ బటన్ లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొన్న చేసిన వీడియోకి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ కనుక అప్గ్రేడ్ చేస్తే లైక్ ఐఫోన్ 16 Pro కానీ S25 Ultra కానీ అప్గ్రేడ్ చేస్తే ఒక్కొక్క కంపెనీకి ట్రేడింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకలా ఉంటుంది. యాపిల్ లో కనుక మీరు ట్రేడింగ్ చేశారనుకోండి 16 Pro Max ని, యాపిల్ వాళ్ళు అయితే మీ ఫోన్ ప్రైస్ లో నుంచి ఆ ట్రేడింగ్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో అంతా మైనస్ చేసేస్తారు. రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మీరు పే చేస్తారు. ఆ అమౌంట్ మీకు 12 months కానీ 24 months కానీ డివైడెడ్ బై అవుతుంది. మోస్ట్లీ సామ్సంగ్ కూడా సేమ్. గూగుల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. క్యాషిఫై యూస్ చేస్తే క్యాషిఫై వాళ్ళు అయితే ఇంటికి వచ్చి మీ పాత ఫోన్ వాల్యూని మీకే క్యాష్ రూపంలో ఇస్తారు. మీరే మీ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ కి పే చేసుకోవాలి. ట్రేడింగ్ చేస్తే మంత్లీ పేమెంట్ అనేది తగ్గుతుంది. సో ఇదైతే ఇవాళ వీడియో. iOS 26.6.1 సెక్యూరిటీ అప్డేట్స్ కోసమైనా ఈ అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో బేటా వర్షన్స్ లో బ్యాటరీ లైఫ్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.